ఈరోజు నేను సాఫ్రాన్లో టీ ఎలా పెట్టాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని అందులో ఒక హాఫ్ టంబ్లర్ దాకా నీళ్లు పోసి ఒక మనిషికి 1 టేబుల్ స్పూన్ చొప్పున టీ పొడి వేయాలన్నమాట. ఇంతలో ఇది తగ్గించి పెట్టుకొని సాఫ్రాన్ని ఇంత సాఫ్రాన్ని ఇందులో పోసుకొని కొద్దిగా నీళ్ళు ఇది బాగా కరుగుతుంది. ఇది అలాగే ఉంచేవాలి. ఒక పాత్రలో మనం పాలు కూడా బాగా వేడి చేసుకోవాలి. చిక్కటి పాలు అన్నమాట. బాగా వేడి చేసి పెట్టుకోవాలి. ఇది బాగా తెలుతుంది కదా, ఇది బాగా ఉడికేటప్పుడు ఇందులో మనం పాలు పోసుకోవాలి. ఇప్పుడు సన్నని మంట పైన ఈ యొక్క సాఫ్రాన్ మనం ఏదైతే కలిపి పెట్టుకున్నామో దాన్ని ఇందులో వేసేవాలి. ఈ టైంలో మీరు ఏలకాయ వేసుకునేట్టుగా ఉంటే వేసుకోవచ్చు, లవంగాలు వేసుకోవాలంటే వేసుకోవచ్చు. నేనైతే ఏది వేయటం లేదు, సాఫ్రాన్ మాత్రమే వేశాను. బాగా మన అడుగు గంటకుండా బాగా కలిపెడుతూ ఉండాలి. ఈ టీ అయితే ఎంత కమ్మగా ఉంటుందో అంత బాగుంటుంది. కానీ సాఫ్రాన్ మాత్రం ఒరిజినల్గా ఉండాలి సుమా. బాగా తెలియేటప్పుడు మనము ఈ బ్రౌన్ షుగర్ మనకు ఎంత కావాలనో అంత వేసుకోవచ్చు అన్నమాట. ఎంత బాగుంటుందంటే ఈ సాఫ్రాన్ టీ అంత కమ్మగా ఉంటుంది. మన ఒంటికి మంచిది కూడా, సలవ చేస్తుంది అంటారు. ఇది చాలా ఎప్పుడైనా ఒకసారి మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సాఫ్రాన్ టీ ఎంతో రుచికరమైన సాఫ్రాన్ టీ రెడీ.